కలియుగం నడుమ మనుషుల జీవితాల్లో ఒకే మాట. శనికాలం నడుస్తుంది. కష్టాలు వస్తే శని, ఆలస్యమైతే శని, నష్టమైతే శని. కానీ శనీశ్వరుడు నిజంగా శిక్షకుడేనా? అదే సమయంలో తిరుమల కొండలపై కరుణామయుడైన వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారు. భక్తుల కన్నీళ్లే ఆయన ఆహారం, విన్నపాలే ఆయన పూజ. ఒకరోజు నవగ్రహాల సభలో శనీశ్వరుడు మౌనంగా కూర్చున్నాడు. సూర్యుడు అడిగాడు, ఎందుకంత నిశ్శబ్దంగా ఉన్నావు శని అని. శనీశ్వరుడు మెల్లగా అన్నాడు, నన్ను అందరూ శిక్షగా చూస్తున్నారు, కానీ నేను ధర్మాన్ని మాత్రమే అమలు చేస్తున్నాను. అప్పుడు ఇంద్రుడు అన్నాడు, ధర్మం పేరుతో నువ్వు అందరికీ భయం అయ్యావు శని. ఆ మాట శనీశ్వరుడు హృదయాన్ని తాకింది. బాధపడుతూ, కర్మఫలాన్ని స్వయంగా భగవంతుడే ఎలా చూస్తాడో తెలుసుకోవాలి అని అతను తిరుమల వెళ్ళడానికి నిర్ణయించుకుంటాడు. శనీశ్వరుడు సాధారణ యోగి రూపంలో తిరుమలకి బయలుదేరుతాడు. అక్కడ తిరుపతి మెట్లు ఎక్కగానే ప్రతి మెట్టు భక్తుల ప్రార్థనలతో నిండిపోయింది. స్వామి అప్పు తీరాలి, స్వామి ఆరోగ్యం ఇవ్వాలి, స్వామి శని బాధ తీయాలి. ఆ మాటలు వినిన శని ఎంతో బాధపడతాడు. వీళ్ళు నన్ను చూసి భయపడుతున్నారు, కానీ నా పని అర్థం కావట్లేదు అని గుడికి బయలుదేరాడు. శనీశ్వర రూపంలో ఉన్న ఆ యోగి దర్శనానికి వెళ్ళగానే గర్భగుడి ముందు ఒక అర్చకుడు ఆపివేసి, ఈరోజు ప్రవేశం లేదు అని అన్నాడు. అదే సమయంలో ఒక పేద భక్తుడు చిరిగిన బట్టలతో లోపలికి వెళ్ళిపోయాడు. శని ఆశ్చర్యపోయాడు. నాకు నియమాలు ఏంటి, అతనికి కరుణ, ఇదేంటి స్వామి అని అడిగాడు. అంతలో గర్భగుడి నుంచి లోతైన స్వరం వినిపించింది. శనీశ్వర, నువ్వు బయటే ఉండు. యోగి రూపంలో ఉన్న శనిదేవుడు నిజస్వరూపం చూపించాడు. శనీశ్వరుడు దండం పెట్టాడు. స్వామి వెంకటేశ్వర, నా ధర్మాన్ని నేను చేస్తున్నాను, అది తప్ప అని అడిగాడు. అప్పుడు స్వామి, నువ్వు ధర్మం, కానీ ధర్మం కూడా కరుణ లేకుండా పూర్తి కాదు. భయంతో మార్పు రాదు, భక్తితోనే మార్పు వస్తుంది. అది ఎలాగంటే, స్వామి బయట ఉన్న పేద భక్తుడిని చూపించాడు. అతనికి కూడా శనిదోషం ఉంది, కానీ అతను నాపై నమ్మకం పెట్టుకున్నాడు. అందుకే అతని బాధను నేను భరించాను. శని ఆశ్చర్యంతో, అయితే నా పాత్ర ఏంటి స్వామి అని అడిగాడు. స్వామి స్పష్టంగా చెప్పారు, నువ్వు శిక్షకుడువు కాదు శని, నువ్వు శుద్ధికర్త. అహంకారం ఉన్నవాణ్ణి కిందకి దింపేది నువ్వే, అహంకారం పోయినవాణ్ణి నా దగ్గరికి తీసుకొచ్చేది కూడా నువ్వే అని అన్నాడు. అప్పుడు శనీశ్వరుడు దండం పెట్టి ఇలా అన్నాడు, ప్రభు, ఇకపై నీ భక్తుల్ని నేను భయపెట్టను, బోధిస్తాను. అప్పుడు వెంకటేశ్వరుడు వరం ఇచ్చాడు. ఏమని అంటే, శని అంటే శిక్షకుడు కాదు రక్షకుడు అని. శని తన స్నానానికి వెళ్ళిపోయాడు. కానీ ఒక మార్పుతో ఇకపై శనికాలం అంటే నాశనం కాదు, నిర్మాణం. కష్టం అంటే దేవుడు దూరమయ్యాడని కాదు, దేవుడు దగ్గరికి తీసుకుంటున్నాడని అర్థం. కర్మను తప్పించలేం, కానీ భక్తితో దాని బలాన్ని తగ్గించుకోవచ్చు. శనీశ్వరుడు శిక్ష కాదు, వెంకటేశ్వరుడి దగ్గరికి తీసుకెళ్లే మార్గం. ధర్మం కఠినమై ఉండొచ్చు, కానీ కరుణతో కలిసినప్పుడే అది దైవత్వం అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గోవిందా అని కామెంట్ చేయండి.